నమస్కారం, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గౌడ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. గూడూరులోని శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరకాల సేనయ్య గౌడ్ తదితరులు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన క్లబ్ ప్రతినిధులు, యువకులు. ఐదేళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధి పనులు చేపట్టాం. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీపీ వజ్రమ్మ, సొసైటీ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకి సేవ, పొందు సేవ. గూడూరు మండలం కొందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గౌడ గీత కార్మికులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరకాల సేనయ్య గౌడ్ పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని శ్రీ తాళమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ సమీపంలోని శ్రీ తాళమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఆదివారం గూడూరు డివిజన్ గౌడ గీత కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ముందుగా డివిజన్ గౌడ గీత కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేసి సేవలందించిన పంది ధనంజయ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళర్పించి సంతాపం తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరకాల సేనయ్య గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో గౌడ కులస్తుల జనాభా ఎక్కువగా ఉందని, రాజకీయంగా చైతన్యవంతమైందని, మండల, జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నాయకులు ఇక్కడి నుంచి ఎదగాలన్నారు. తాటి, ఈత, కొబ్బరి వృక్షాల కోసం ఫామ్ బోర్డు ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గీత వృత్తిదారుల కోసం కృషి చేస్తామని, తాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి కోసం పనిచేస్తామని ఆయన వివరించారు. ఒక దాటి మీద ఉండాలి, ఒక్కటిగా నిలబడాలి. మనకి గ్రామాల్లో సమస్యలు ఉంటాయి, రకరకాల పార్టీలు ఉంటాయి, రాజకీయ పార్టీలు. మనల్ని విడదీసేదానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఆ ఉచ్చులో నుంచి బయటపడి మన సంఘం వాళ్ళు ఒక్కటిగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకొని మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. పక్కన దగ్గరికి వెళ్ళి మా సమస్యలు పరిష్కరించండి అనే పరిస్థితి తీసుకురావద్దు. మనకు మనం మన కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేసి మనకంటే ఒక గౌరవం, గుర్తింపు సమాజంలో అందరూ మనం గౌరవించే విధంగా మన ప్రవర్తన అలవర్చుకొని తద్వారా మన సంఘానికి, మన సంఘాలకు అందరికీ గౌరవభావం తేవాలని కోరుకుంటున్నాము. పోతే కళ్ళగీత కార్మికుల గురించి అందరం మాట్లాడుకుంటున్నాం. ఎంత మాట్లాడుతున్నా వాళ్ళ జీవన విధానంలో మార్పు లేదు, మార్పు తీసుకురాలేము కూడా. ఎందుకంటే ఒక రోజుల్లో కళ్ళు గీస్తే తాగేవాళ్ళు, ఈరోజు కళ్ళు గీస్తే తాగేవాళ్ళు లేరు. క్వార్టర్ చేసా ఎక్కడుందా, పోయి క్వార్టర్ తాగదామా అనుకునే రోజులు వచ్చేసాయి. గవర్నమెంట్ తాగట్లేదు, ఇంకా పక్క వాళ్ళ గురించి మనం అడిగే ఇది కూడా. ఇంకా మాజీ కౌన్సిలర్ నాసిన నాగులు మరికొందరు మాట్లాడారు. అన్ని సామాజిక వర్గాలంటే కూడా మన వృత్తిపరంగా ఆ వెనుకబడితనం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో గత 20 సంవత్సరాల నుంచి మన పిల్లలు బాగా చదువుకున్న కారణంగా విదేశాల దగ్గర సిటీలు వెళ్ళిపోయి రోజు ఆ కుటుంబాలను కూడా ఒక మంచి ఉన్నత స్థానానికి తెలుసుకుంటాయి. దానికి ముఖ్య కారణం పిల్లల్ని కష్టపడి చదివించుకోవాలి. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే
ఆ కుటుంబంలో ఆ పిల్లలు చక్కగా పెంచుకుంటే వాళ్ళే మనకు ఆర్థికంగా పెరగకుండా సామాజికంగా కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో వెళ్ళేదానికి ఒక చక్కటి వార్త ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఆ విధంగా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థానంలో వెళ్ళి ఒక మనం కూడా ఒక కార్యక్రమాన్ని స్థాయిలో చేస్తున్నాం. ఇంతకుముందు గీత సంక్షేమ కార్యక్రమాల్లో వెళ్ళారు ఇంట్లో గీత గౌరవ కార్యక్రమం అనేది నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ గౌరవ కార్మిక సమాజం సంబంధించి నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా నేను ఒకటే తెలుసుకుంటాను. మన వృద్ధి సంగీత వృద్ధి దాని కారణం, కానీ అప్పటి కాలం లేదు ఇప్పటి కాలం లేదు. ఆ గీత వృద్ధి మీద ఆధారపడి ఉంటే మనకు 4-5 నెలలు దాని మీద పరిస్థితులు రావడం ఆ తర్వాత ముఖ్యంగా వాళ్ళ సంక్షేమం కోసమే మనందరం కలిసి మీ సహకారంతో గూడూరు గురించి కూడా మేము చేస్తాం. ఆ సమస్యలు తెలుసుకునేందుకు వాళ్ళు ఎవరైనా ముందు వచ్చి చెప్పిన తర్వాత మీకు ఇంటర్వ్యూ చేస్తాం. నేను దాన్ని ఎందుకంటే ఈ మధ్య తూర్పులో పలికిస్తూ ఉంటే ఎక్కడి పోలీసులు వచ్చి అన్న పైన ఉన్నది కింద వచ్చి పోలీసులు వాళ్ళ కట్టుబడి చెప్పారు. వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఇంకా నాకు ఫోన్ చేశారు. నేను ఆధారంతో మాట్లాడా మాట్లాడితే అన్న చూద్దామన్నా చేద్దామన్నా కొన్ని విడిచారు ఉంది. విడిచారులో కూడా అందుకే తీస్తారు కానీ జరిగింది. తిరుపతి జిల్లాలో మారిన తర్వాత యాక్టివిటీ తర్వాత నెల్లూరు జిల్లాలో గూడూరు మనలో జరిగింది. కాబట్టి మనకు ఈ యోగ సంఘం నూతన కార్యవర్గం మన పుస్తకం అనుభవంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క వేరే టౌన్స్లో తిరిగి మన గౌరవం కలుస్తూ అనంతరం గూడూరు డివిజన్ గౌడ సంక్షేమ సంఘం నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడి సమక్షంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవాధ్యక్షులు అన్నం రఘురామయ్య గౌడ్, తిరకాల నాగేశ్వరరావు, కుడుముల నారాయణ, దద్దోలు చక్రపాణి గౌడ్, రమేష్ గౌడ్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, మారుబోయిన శ్రీనివాసులు గౌడ్, రాజేంద్ర గౌడ్, మల్లికార్జున గౌడ్, రాజారావు గౌడ్, పవన్ తేజ గౌడ్, మధుగౌడ్, శ్రీనివాసులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల కాలంలో ఎన్నో సమస్యలను మండలంలో పరిష్కరించామని ఎంపీపీ వజ్రమ్మ పేర్కొన్నారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో చివరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జడ్పీటీ సభ్యురాలు అనితమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ వజ్రమ్మ మాట్లాడుతూ 5 ఏళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. బోర్లు కావాలంటే మంజూరు చేయించామని తెలిపారు. 5 ఏళ్ల పాటు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంటే మా 5 సంవత్సరాల కాలంలో సర్వసభ్య సమావేశం 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. అది చివరిది. అందరము ఎంపీటీసీ నంబర్లు కానీ, శాఖకు సంబంధించిన అధికారులు కానీ అందరూ ఆదివారం అయినా అందరూ అటెండ్ అయ్యారు. ఈ దీనిలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి వాళ్ళు వివరించడం జరిగింది. పనులు అంటే ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఎక్కడైనా ఏదన్నా లోపాలుండి ఎక్కడైనా బోర్లు అవసరం అయితే ఇప్పుడైనా చెప్తే చేయగలము. ఈ సర్వసభ్య సమావేశాన్ని సక్రంగా నిర్వహించినందుకు ఈ అవకాశం ఇచ్చిన మా పత్రికా విలేకరులకి అందరికీ మా ధన్యవాదాలు. అలాగే సొసైటీ అధ్యక్షుడు పొన్ను రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి, సంక్షేమం 2 బాగా జరుగుతున్నాయన్నారు. లోకేష్ బాబు విద్యారంగంలో కీలక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. యూరియా నియంత్రణపై వైకాపా వారు లేనిపోని విమర్శలు చేయడం దారుణమని ఆయన మాట్లాడారు. సక్రమంగా జరుగుతూ ఉన్నాయి అనేది, తర్వాత దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత ఏదైనా ఒక విద్యాపరంగా అయితే లోకేష్ బాబు గారు ఒక విప్లవాత్మకంగా కార్యక్రమాలు చేపడుతూ ఒక మంచి అభివృద్ధిని పిల్లలను అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మోడీ గారు ఈ యూరియా కార్యక్రమంలో ఎంత అంతర్యం ఉందంటే యూరియాని లిమిట్ చేయడానికి కారణము మామూలుగా నాకు కొద్దివరకే తెలుసు వ్యవసాయం గురించి. మామూలుగా యూరియా 3 బత్తాలు వేస్తే కావాల్సిన వరకు దానికి పంటలకి తీసుకుంటుంది. అదే ఎక్కువ మోతాదు వేస్తే ఆకుబల వస్తుంది. ఆకుబలిసిన తర్వాత దోమపోటు వస్తుంది. దోమపోటు వచ్చిన తర్వాత పాల మీద ఉండే విత్తనం మీద దోమపోటుకి మందులు కొడితే ఆ విత్తనాలు తీసుకొని ఆ విత్తనాల్లో పాయిజన్ ఇంక్లూడ్ అయ్యి
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తెక్కవరపు వెంకటరమణారెడ్డి, ఎంపీడీఓ జలజాక్షి, తహసీల్దార్ రమాదేవి, ఏపీఎం వంజాక్షి, ఏపీఓ రాజమ్మ, ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్, పిఆర్ఏఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని క్లబ్ అధ్యక్షుడు కృష్ణరాజు కోరారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటైన రక్తనిధి కేంద్రంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న క్లబ్ సభ్యులు తదితరులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కృష్ణరాజు మాట్లాడుతూ రక్తదానం చేయడం మంచి కార్యక్రమం అని, రక్తం అంగట్లో దొరికే వస్తువు కాదన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మన కె సనత్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. బ్లడ్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కరికి, ఏదైనా అవసరమైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ కార్యక్రమం చేసినందుకు చేసిన ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంపు స్పాన్సర్ రోటేరియన్ సనత్ కుమార్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. డొనేషన్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా బ్లడ్ అనేది మనకు బయట అంగళ్ళల్లో దొరికే వస్తువు కాదు, అది మన మనుషుల ద్వారానే సేకరిస్తేనే వస్తుంది. ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుకి బ్లడ్ డొనేషన్ చేసినటువంటి మా రోటరీ వెస్ట్ క్లబ్ సభ్యులకి, నెల్కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి, మిగతా రక్తదాతలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకతీయంగా ఈరోజు మా సీనియర్ రొటేరియన్ ఎలసిరి గోపాల్ రెడ్డి గారు పుట్టినరోజు కూడా అయింది. సో దాన్ని కూడా కోయిన్సైడ్ చేస్తూ ఇది కూడా ఏర్పాటు చేసినట్టు లెక్క అనుకోవాలి మనం. పోతే ఈ దీంట్లో మా రోటరీ క్లబ్ వాళ్ళే కాకుండా మన నెల్కాస్ట్ మెంబర్స్ కూడా వచ్చారు. వారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో బ్లడ్ డొనేషన్ ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ అవసరం అవుతుంది. సో బ్లడ్ అవసరమైనప్పుడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అది మన బ్లడ్ ఈ సెంటర్ అయితేమి, మన నెల్లూరు సెంటర్లో అయితేమి, నెల్లూరు రెడ్ క్రాస్ వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ బ్లడ్ స్టోర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అంటే మనం 2-3 సార్లు కూడా నెల్లూరు రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. అదేవిధంగా సనత్ కుమార్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్లడ్ అనేది నేను రోటరీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ప్రెసిడెంట్ వచ్చినప్పుడల్లా కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఒక 10 మంది మనం ఎవరైనా రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందువల్ల రోటరీ అనేది ఒక సర్వీస్ కార్యక్రమాలు చేసే దాంట్లో రోటరీ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రోటరీ క్లబ్ తరఫున బ్లడ్ డొనేషన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్లడ్ అనేది ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. మనం ఒక బ్లడ్ ఒకటి ఇచ్చామంటే ఒక ప్రాణదానానికి మనం సహాయపడిన వాళ్ళు అవుతామని చెప్పి ప్రతి సంవత్సరం కూడా నేను కూడా బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరుగుతుంది. అందువల్ల ఈరోజు నెల్కాస్ట్ ఆధ్వర్యంలో కూడా నెల్కాస్ట్ వాళ్ళు కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చేసారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేయడం చాలా, మనం బ్లడ్ ఇచ్చిన చేసి తలసీమియా డే రోజు ఈ ప్రోగ్రాం జరుపుదామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు జరపబడింది సార్. గూడూరు గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా చుట్టుపక్కల 14 సబ్ సెంటర్లకి మనం ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై చేయాలి సార్. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతిరోజు మనకు డయాలసిస్ కేసులు ఎక్కువైపోతుంటాయి. గర్భిణీలకు, యాక్సిడెంట్ కేసులకు, ఇంకా తలసీమియా, అనీమియా పేషెంట్స్ అందరికీ మనము ఫ్రీగా అందిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు స్టాక్ చాలా తక్కువగా ఉంది సార్. ఈ సమయంలో ఎంతో అసలు గర్భిణిస్తే ఓ పాజిటివ్ బ్లడ్ అయితే చాలా వరకు 1-2 పాయింట్లకు వచ్చింది. ఎంతో సంతోషం సార్ మీరు ఈ విధంగా చేస్తున్నారు. ముందు మాకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా మాకు ధనంజయ రెడ్డి సార్ గారు రెగ్యులర్ డోనరు సార్, ఎప్పుడు అవసరమైనా మాకు డొనేట్ చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి సన్నత్ రెడ్డి గారు సార్ బాగా వారం నుంచి. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి హర్నాథ్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు శ్రీకంఠి రామోహన్రావు, బండి ధనంజయ రెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, ఎరమాక కృష్ణారెడ్డి, దామోదర్ రాజు, నర్సరాజు, బాబురాజు, సిద్ధారెడ్డి, మౌలాలి, రక్తనిధి కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఓ రేషన్ దుకాణం నుండి ఆటోలు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. పట్టణం నుండి ఆటోలు వెళ్తుండగా గూడూరు జాతీయ రహదారి కోటల ప్రాంతంలో అడ్డుకున్నారు. అందులో రేషన్ బియ్యం బస్తాలు ఉండడంతో వారు గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆటోతో పాటు బియ్యం బస్తాలను గ్రామీణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
నక్కల వారి కండ్రిగా భూములను పేదలకు పంచే వరకు పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగల సాయి పేర్కొన్నారు. సిపిఐ దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా చిలకూరు మండలం నెలబల్లి, రెట్టపల్లి తదితర గ్రామాల్లో నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి సాయి మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమ లేఅవుట్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో పరిశీలించామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందిపోగు రమణయ్య, శశికుమార్, నారాయణ, లీలామోహన్, సివిఆర్ కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి 15 వరకు అంటే ఆగస్టు 15 వరకు అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా పార్టీ బలంగా ఉన్న శ్రేణులు, పార్టీ శాఖలు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజా సమస్యల మీద కేంద్రీకరించి సమస్యల్ని అర్జీ రూపంలో తీసుకుంటూ అవి ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్లే దానికోసంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కారు, రాష్ట్రంలో ఉండే బీజేపీ భజన చేసే తెలుగుదేశం, జనసేన పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రభాకర్ని స్మరించుకుంటూ ఈ ఊరికి రావడం జరిగింది. ఈ ఊరిలో చాలా కాలంగా ప్రజలు సమస్య ఈ నక్కల వారి కంటిగా. సైదాపురం మండలంలోని చాగనం గ్రామ రజిక కాలనీకి చెందిన ముత్తుకూరు సుబ్బయ్య వారి కుమారుడు కొండయ్య కుటుంబ సభ్యులు చేతబడి చేస్తున్నారని వారి సమీప బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వారిపై సైదాపురం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. చేతబడి చేస్తున్న కుటుంబంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వైకాపా నేతలు నిరుద్యోగుల పేరుతో ఆడుతున్న రాజకీయ నాటకాలు, వారి దొంగ దీక్షలను నెల్లూరు నగర ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎండగట్టారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డిఎస్సి ద్వారా అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఓర్వలేక వైకాపా తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. విఆర్సీ సెంటర్ వద్ద డిఎస్సి అభ్యర్థుల పేరిట జింజీ విద్యార్థులను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేయడమే కాకుండా పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు అపహాస్యం చేస్తూ పాటలు పాడి హిందూ మనోభావం దెబ్బతీశారని రూప్ కుమార్ యాదవ్ వివరించారు. దాని మీద ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి ఎలాగైనా సరే ప్రజల్లో దీని మీద తప్పుడు సంకేతాలు పంపించాలని చెప్పి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3 రోజుల పాటు ఏదైతే ఈ మెగా డిఎస్సిలో అర్హులై ఉండి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వారందరి చేత నిరాహార దీక్షలు చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేసినటువంటి రిలే నిరాహార దీక్షలుగా ఎక్కడ కూడా కనపడలా. ఏదైతే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరికి రాజకీయ ఉద్యోగం కొరకు రిలే నిరాహార దీక్షలు చేసినట్టే ఉంది తప్ప మరొకటి ఏ మాత్రం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం అటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దగ్గర నుంచి స్వయంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీని మీద ఎవరికైనా అపోహలు ఉంటే రండి నేను చర్చించి విషయం చెప్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. అధికారులు అయితే చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్క దానికి వివరంగా సమాధానం ఇచ్చారు. ఎక్కడ స్పోర్ట్స్ కోటాలో ఎందుకు ఏ విధంగా ఏ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. సహజంగా గోవింద నామాలంటే ఎంతో పవిత్రమైనటువంటి
వారి పేపర్ పత్రికలో కూడా, సాక్షి పత్రికలో వార్త కూడా వచ్చింది, చూశా. మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగి, ఇందాక నేను చూపించిన వ్యక్తి ఫోటో వేసి, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. భగవంతుడితో ఆటలాడుకున్నటువంటి ఎవరిని కూడా ఆ భగవంతుడు క్షమించడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే రాజకీయ కార్యక్రమాలు ఎలా చేయాలా, రిలే నిరాధ్యక్షులు ఏమేం చేయాలా, ఇవేమి పాపం తెలిసినట్లే. మెగా డిఎస్సీ పేరుతో దొంగ రిలే దీక్షలు చేస్తున్న వైకాపా నాయకులు నెల్లూరు నడిబొడ్డున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను అపహాస్యం చేయడం మంచిది కాదని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు అన్నారు. వెంకటాచలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయని, రథాలను కాల్చివేశారని గుర్తు చేశారు. సనాతన ధర్మం పైన, హిందూ తత్వం పైన వైకాపా నాయకులకు ఎందుకంత కక్ష అని సురేష్ నాయుడు ప్రశ్నించారు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కొన్ని కోట్ల మంది పూజించేటువంటి ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి పాదాలకి నమస్కారం చేస్తూ, వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల పైన దాడులు, ఆ కలియుగ దైవానికి ఎంతో ప్రీతికరమైన లడ్డు కలితి, ఇలాగా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా అధికార మదంతో 5 సంవత్సరాల పాటు దేవాలయాల ధ్వంసాలతో సహా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి 11 సీట్లకి పరిమితం చేసిన అధికారం పోయినా సరే, ఈ రోజు కూడా సనాతన ధర్మం పైన, హిందూ దేవాలయాల పైన, హిందూ దేవీ దేవతల పైన ఇంకా కూడా వీళ్ళ యొక్క కపట బుద్ధి పనిచుకోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఎంతో సిగ్గుచేటు. ఈ రోజు ఏదైతే నెల్లూరు నగరం నడిబొడ్డున మెగా డిఎస్సీ కోసం అని చెప్పి రిలే దీక్షలు చేస్తా, ఆ దీక్షలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఆ రిలే దీక్ష అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా చేయాలో కూడా తెలియనటువంటి కొంతమంది అజ్ఞానులు, వైసీపీ అజ్ఞానులు ఈరోజు వెంకటేశ్వర స్వామి పాదాల నామాలను అనేక రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఎంతో మందితో ప్రశాంతంగా ఆ స్వామి మనలో ఉండాడనేటువంటి విధానంతో ఈ యొక్క నామాలు వింటుంటే అంత అద్భుతంగా, అంత ప్రశాంతంగా ఉంటది. మరి అటువంటిది ఆ ఎంతో పవిత్రమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి నామాలను గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో పల్లకీ సేవ, పొందు సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్, దక్షిత్ వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గౌడ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. గూడూరులోని శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిరకాల సేనయ్య గౌడ్ తదితరులు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన క్లబ్ ప్రతినిధులు, యువకులు. ఐదేళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధి పనులు చేపట్టాం. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీపీ వజ్రమ్మ, సొసైటీ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకి సేవ, పొందు సేవ. గూడూరు మండలం కొండకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.